ఓమస్మద్గురుభ్యో నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ మాతే నమః. వేదాల్లో, బృహత్ కథల్లో, పురాణాల్లో ఎన్ని కథలు లేవు. వాటన్నింటినీ కాదని అటు వాల్మీకిని చేయి. రామకథ వినాలి. రామకథ విరామం లేదు. అది వినేవారికి విసుగు లేదు, చదివేవారికి కుదవలేదు. ఎలుత్తు ఇచ్చేయని మలయాళ రామాయణంలో, తులసిదాస్ హిందీ రామాయణంలో, ఆధ్యాత్మిక రామాయణ రాముడు దేవుడైతే అసలు వాల్మీకి రామాయణ రాముడు మనిషి. మానవత్వంలో ఆత్మానం మానుషం మన్యే అని మానవమూర్తిగానే రాముడు మనకు దర్శనమిస్తాడు. సుఖదుఖాలు, కామక్రోధాలు మల్లాగా అనుభవిస్తూ మనవాడనిపిస్తూ రాముడు మనకన్నా అధికుడై ఉన్నతుడై వెలుగుదారులు వెనులా తావులు చూపిస్తాడు. ఈ విషయం చెప్పడానికి వాల్మీకి రాముడిని దేవుని చేయలేదు, మానవుడిగానే చిత్రీకరించాడు. ఆదికావ్యం రామాయణం మనలోని నిరాశ నిస్పృహను చేరుస్తుంది, ఆశావాదాన్ని పెంపొందిస్తుంది. కష్టాలు మనిషికి అయినట్టు వాటిని ఎలా ఓర్చుకోవాలో చెప్తుంది, వాటి నుండి ఎలా బయటపడాలో కూడా మార్గదర్శనం చేస్తుంది. ఇంద్రియాలు జయించిన రాముడు జీవితాన్ని ఏ విధంగా విజయవంతం చేసుకున్నది, ఇంద్రియ పరాజితుడు రాముడు జీవితం ఏ విధంగా ఓడిపోయింది తెలుసుకోండి. స్వస్తి. జయ శ్రీరామ్.